అన్న నమస్తేనా. నమస్కారం సార్. మీ పేరు? ఎస్ సార్. ఏ ఊరు మీది? ఆలారు సార్. హాలార్వి, నందవరం మండలం, కర్నూలు డిస్టిక్. ఎన్ని ఎకరాలు మిరప మీరు సాగు చేస్తున్నది? 4 సార్. 4 ఎకరాలా? ఎన్ని రోజుల తోట ఇది? ఇది 35 రోజులు అయింది సార్. ఎన్నిసార్లు కొట్టారు మందులు దీనికి? 4 రౌండ్లు కొట్టినా సార్. 4 రౌండ్లు కొట్టినారా? ఫస్ట్ రౌండ్ ఏం కొట్టినారు? ఫస్ట్ రౌండ్ నగాట సాఫ్ కొట్టినా సార్. తర్వాత రెండో రౌండ్ అస్టాప్ అవతార మ్యాక్స్ కొట్టినా సార్. ఓకే. మూడో రౌండ్ గ్రాండ్ ఎక్స్ కొట్టినా సార్. గ్రాండ్ ఎక్స్ కొట్టినారా? గ్రాండ్ ఎక్స్ కొట్టినా సార్. ఓకే. ఈ గ్రాండ్ ఎక్స్ మందు దేనికి పనిచేసింది అంటారు? ఇది మా సిగుసుకి మొడతకి సైడ్ బ్రాంచెస్ సార్. సైడ్ బ్రాంచెస్ బాగా గుట్టాకారం ఏర్పడింది సార్. ఏర్పడిందా? బాగా వచ్చింది మందు కొట్టిన తర్వాత సార్. రిజల్ట్ అనేది రిజల్ట్ ఏమేమి క్లియర్ అయినాయి మందు కొట్టిన తర్వాత? ఇది మొడత మొత్తం సైడ్ బ్రాంచ్ నీట్గా వచ్చింది సార్. తోట నీట్గా వచ్చింది. ఇది స్ప్రే చేయకముందు నీకు ఇట్లా ఉండే లేకుండా సార్. లేకుండా మా సైడ్ 15 రోజులు వర్షం సార్, ఆగలేదు. ఓకే. ఆగలేనట్లు కొట్టి తర్వాత మొక్కలు పుల్లలు ఉండే సార్. పుల్లలు ఉండిందాన్ని ఒకటే పరి ఈ రకంగా వచ్చి సార్. ఇది కొట్టిన తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత ఏమేమి కొట్టావు? సింగిల్ కొట్టినావు దాన్ని? దీనికి ఆగాసి యాడ్ చేసుకున్నాం. ఆగాసి యాడ్ చేసి కొట్టినావు. ఓకే ఓకే. ఎక్కడ తీసుకున్నావు మందు? ఇది వాల్మీకి ఎదురుగా సార్. శివసాయి ఫర్టిలైజర్స్ రామకృష్ణ డీలర్ వచ్చేసి వాల్మీకి విగ్రహం ఎదురుగా నాగపట్ట పక్కన తీసుకున్నాడు అనమాట. ఇది చూసుకుంటే గనక గ్రాండ్ ఎక్స్ అనే మందు ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అంటావా? సార్ ఇది వాడుకోవచ్చా? వాడుకున్న తర్వాతే బాగా వస్తుంది సార్. బాగా వచ్చిందా? సైడ్ కొమ్మలు గానీ ముడత మొత్తం క్లియర్ అయిందా? సార్. ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అంటే ఈ మందుని ఖచ్చితంగా. కొత్త మంది ఈ సంవత్సరం వచ్చింది అన్నది బిఎన్ క్రాప్ సైన్స్ ది గ్రాండ్ ఎక్స్ అనే మందు అనమాట. ఈ రైతు 4 ఎకరాలకు స్ప్రే చేయడం. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది. అది స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 10 రోజులే సార్. అంతే 10 రోజులు స్ప్రే చేసిన తర్వాత ఏం చేసావు? తర్వాత మినిట్ ఎక్స్ట్రా చేసినావు. మినిట్ ఎక్స్ట్రా చేసి వారం అయిందా? సార్. సరే ఓకే. అయితే ప్రతి ఒక్క రైతులు ఈ మందులు అయితే వాడుకోవచ్చు అంట. వాడుకున్నాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.